హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పురాణంలో 22వ అధ్యాయం 22వ రోజు పారాయణ చేసుకోబోతున్నామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమః శివాయ. జై దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరలా అత్రి మహాముని అగస్యుని గిట్లు చెప్పదొడెంగను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరి గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణు భక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము, నీవు వెంటనే చెల్లాచెదరై ఉన్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడాయను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిన్న క్రోధముతో నున్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజులు సైన్యము నిలవలేకపోయినది. అదియుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా. ఆ యుద్ధములో కాంబోది రాజులు భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించాను. శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అది అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. తాడు పాము అయి ఖర్చును. కార్తీక మాసమంతయు నదిలో స్నానమాచరించి దేవాలయంలో జ్యోతి వెలిగించి దీపారాధన చేసించో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదాధ్యాయము మనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు నుండును. సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తి చే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులకు అన్యోన్య సంబంధికుడు. అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదను ఒసంగి కాపాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. సూర్య భగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తనకు క్షయం తిడుకుని కాపాడుతున్న ఆది నారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకి అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలగరు. సిరి సంపదలతో కలకల్లాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించెను. ఇది ముమ్మాట. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్సమందలి 22వ 22వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.